నమస్తే అండి. నేను మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోయే వంటకం మసాలా పూరి. మసాలా పూరి అన్నాను కదా అని ఇదేదో టిఫిన్ ఐటెం అనుకోకండి. చక్కటి పోషకాలతో కూడిన స్నాక్ ఐటెం. మా కోడలు సించన చేసిన వంటకం. ముందుగా అప్పుడే ఒలిచిపెట్టుకున్న ఆకుపచ్చని బఠానీలు, చిన్న చిన్న బేబీ ఆలులు కలిపి చక్కగా ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగం. మరిన్ని పోషకాల కోసం ఒక గుప్పెడు పెసర మొలకలు, కొన్ని ప్లాంట్ బేస్డ్ తోఫు ముక్కలు. కడాయిలో 2 స్పూన్లు నూనె వేసి దాల్చిన చెక్క, లవంగం దోరగా వేగనివ్వాలి. సగం ఉల్లిపాయల్ని పెద్దగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. యూఎస్లో ఉల్లిపాయ సైజ్ చాలా పెద్దగా ఉండటం వల్ల మేము సగం ఉల్లిపాయని క్యూబ్స్ కింద కట్ చేసాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాండీలో వేసుకుని దోరగా వేగించుకోవాలి. ఉల్లిపాయ చక్కగా వేగింది అనుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి అంటే 2 రెబ్బలు వెల్లుల్లి, ఫ్రెష్గా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటాని తీసుకుని చక్కగా కట్ చేసుకుని దాన్ని కూడా ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర, పుదీనాలను కట్ చేసుకుని ఆ మిశ్రమం పైన వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన మసాలా మిశ్రమము మిక్సీ కప్లో తీసుకుని చక్కగా పేస్ట్ కింద చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బఠానీలు, ఆలు ముక్కల్ని పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలి. ఇవి ఆర్గానిక్ బేబీ ఆలు కాబట్టి తొక్క తీయనవసరం లేదు. బాగా మెదిపి పెట్టుకున్న ఆలు, బఠానీ మిశ్రమాన్ని బాండీలోకి తీసుకుని దానిపైన మసాలా పేస్ట్ కూడా వేసి చక్కగా కుతకుతలాడేట్టు ఉడికించుకోవాలి. అదనపు పోషకాల కోసం తీసుకున్న తోఫు, పెసర మొలకలను కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఈ మిశ్రమంలో కలుపుకో. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, చాట్ మసాలా, జీరా పొడి, ధనియాల పొడి అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కూడా సరిచూసుకుని కలుపుకో. తినేటప్పుడు మనకి మజా రావాలంటే చాట్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఉల్లిపాయలే కదా, అందుకే వాటిని కూడా సన్నంగా తరుక్కో. రుచికి రుచి, కనులకు సొంపుగా ఉండే క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకోవాలి. స్వీట్ చట్నీ కోసం 2 ఖర్జూరాలు, కొద్దిగా చింతపండు, వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుని చల్లారిన తర్వాత ఉప్పు వేసుకుని చట్నీ చేసుకోవాలి. గార్నిషింగ్ కోసం క్యారెట్, ఆనియన్, టమాటా, కొత్తిమీర అన్నీ చక్కగా కట్ చేసుకుని పెట్టుకునే టైంకి మన బఠానీ చాట్ కూడా చక్కగా ఉడికి రెడీ అయింది. ఇన్స్టెంట్ పానీపూరితో పాటు బూందీ మిక్చరు, ఇంకా మనం అన్నీ రెడీ చేసుకున్న పదార్థాలన్నీ టేబుల్ మీదకి తినేయటానికి సిద్ధం చేసుకున్నాము. ఆహా, ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినేయాలనిపించేట్లా ఉంది. గ్రీన్ పీస్ టోఫుల్ నుంచి ప్రోటీన్, అలాగే పెసర మొలకలు, గ్రీన్ పీస్తో మిగతా కూరగాయల నుంచి ఫైబరు మెండుగా లభించే చాట్ బండార్ ఇది. కరకరలాడే పానీపూరీలు తీసుకుని వాటి మీద గరం గరం గ్రీన్ పీస్ మసాలా వేసుకోవాలి. మనం చాలాసార్లు ఆలూ చాట్, సమోసా చాట్ చూస్తాం, కానీ తక్కువ కార్బ్స్, ఎక్కువ పోషకాలతో ఉండే ఈ పానీపూరి చాట్ ఇంకా బాగుంటుంది. సాధారణంగా పిల్లలు ఇష్టపడని తోఫు, పెసర మొలకలు కూడా కలిపిన వల్ల ఇది పోషకాలు గనే. ఇప్పుడు అసలైన మజానిచ్చే ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, టమాటా తరుగు, అబ్బబ్బా, దానిపైన సన్నంగా తరిగిన క్యారెట్ తురుము, ఆ పైన స్వీట్ చట్నీ, అబ్బో, ఆ పైన బూందీ మిక్చర్ వేసుకుని తింటుంటే ఉంటుంది నోట్లో బ్లాస్టే. తక్కువ ఆయిల్, తక్కువ కార్బ్స్, అలాగే ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ కలిగిన పసందైన వంటకం, రుచికరమైన వంటకం ఇది. పిల్లలు, పెద్దలు మెచ్చే ఈ ఆరోగ్యకరమైన మసాలా పూరిని ఈ చల్లని వాతావరణం అంటే వర్షాకాలంలో వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. ఇటువంటి పోటీలు స్పాన్సర్ చేసి అవకాశం ఇచ్చిన బిందు గారికి, వారి అక్కగారైన చంద్ర గారికి నా నమస్సుమాంజులు. ఇటువంటి మంచి ప్లాట్ఫాము, గ్రూపు మన కోసం క్రియేట్ చేసిన అడ్మిన్స్కి ధన్యవాదాలు.